హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో మే 15th హరుడు అనే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన వెంకట్ గారు ఈ సినిమాలో ఒక సీరియస్ కాప్ రోల్లో కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పడానికి టీం మన ముందున్నారు. సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో హరుడు ద డిస్ట్రాయర్, సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఇండస్ట్రీ రికార్డ్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, వెరీ గుడ్. ఇంట్రడక్షన్ కొంచెం వెరైటీగా ఉంటుంది, నేను అవుతుంది అంటే చెప్పలేము సార్, చిన్న సినిమా పెద్ద సినిమా లేదు ఈ రోజుల్లో. అవును, జనాలకి నచ్చితే రికార్డ్స్ అన్నీ ఒక్కసారి తారుమారైపోతున్నాయి. అవును. సో అది డిస్ట్రాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ఆ మాట వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వెంకటన్న, మీ దగ్గర నుంచి మెయిన్గా ఐల్ స్టార్ట్ విత్ యూ. చేస్తూ ఉన్నారు సినిమాలు, గ్యాప్ వస్తూ ఉన్నా, మళ్ళీ దీంట్లో ఒక సీరియస్ కాప్ రోల్. నాకు తెలిసి మీరు ఇప్పటిదాకా కాప్ ఎంత సీరియస్గా చేసింది అంటే రన్ అని అరవింద్ గారి వెబ్ సిరీస్ ఒకటి చేసాం, క్రిష్ గారిది. నేను నవదీప్ వెబ్ సిరీస్, అది మూవీ చేయాల. అవునవును. సో అదే యాక్చువల్లీ అప్పుడు ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్, అది ఆహాకి ఐ థింక్ ఫస్ట్ అది. సో సమ్హౌ అది సినిమానా వెబ్ సిరీస్ అని అటు ఇటు చేసి సంథింగ్ అది అంత కరెక్ట్గా రాలేకపోయింది బయటికి, వాట్ ఎవర్. బట్ యా, ఒక కమర్షియల్ ఫార్మాట్లో బిగ్ స్క్రీన్ మీద ఒక మాస్ హీరోగా నన్ను మా డైరెక్టర్ రాజ్ తాలూరి గారు చూపించారు. గారు వచ్చేసింది మా బ్రదర్. ఓకే. సో థ్యాంక్ యూ రాజ్. సో నన్ను అంటే ఇప్పుడు దాకా నేను ఇట్లా ఒక ఫ్యామిలీ స్టోరీస్ కానీ లవ్ స్టోరీస్ చేశాను. ఇలా ఒక మాస్ అవుట్ అండ్ అవుట్ హీరోయిజం ఉన్న రోల్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఎలివేషన్స్ కానీ. సో యా సార్, డైరెక్టర్ గారు కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో స్టార్టింగ్ అంటే ట్రైలర్ స్టార్టింగ్లోనేమో షోడ్ లైక్ దొంగతనాలతో స్టార్ట్ చేశారు. ఫీమేల్ క్యాస్టింగ్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఏంటి వాళ్ళతోటి లింకప్ ఏంటి? మిస్సింగ్ అవుతూ ఉంటారా? సినిమా చూడాలి కదా, అది మీరు మొదటి చేస్తే సినిమాలో అంటే వాట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం? ఇక్కడ 6 హీరోయిన్స్ ఉన్నారు. ఇందులో 2 బీటెక్ బ్యాచ్కి 2 అమ్మాయి ఫ్రెండ్స్, వీళ్ళ టీం. హీరో వెంకట్ గారికి నటాష గారు పేరు, ఇదొక టీం. హెబ్బా గారు కీ రోల్, తను ఒకరు. ఐటమ్ సాంగ్ సల్మాన్ గారు చేశారు. ఇట్స్ ఓన్లీ ఐటమ్ సాంగ్ వరకు అంటే ట్రైలర్లో దేర్ ఇస్ సంథింగ్ ఆమెతో కూడా ఏదో లేదు, తను స్పెషల్ సాంగ్ చేశారు. ఓన్లీ స్పెషల్ సాంగ్ వరకు. సో 5 అట్లా బ్యాలెన్స్డ్ అనమాట. ఓకే. పర్టికులర్ వాళ్ళు పెట్టుకోవడం లేదు, బ్యాలెన్స్డ్ స్టోరీ బేస్డ్. ఏంటి సార్ అంటే మీకు వాట్ వాజ్ యువర్ కీ పాయింట్ ఈ కథ రాసుకునేటప్పుడు? కానీ దీన్ని తీయాలి, సినిమా కింద తీయాలి అనుకున్నప్పుడు మీకంటూ ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇది జనాలు చూస్తారు, లేదా ఎక్కడి నుంచన్నా రెఫరెన్స్ కింద తీసుకున్నారా? రియల్ ఇన్సిడెంట్స్ ఈ మధ్యన ఎక్కువగా జనాలు ఇష్టపడుతున్నది బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. సో జరిగిన దాన్ని చూపించడం, దాన్ని మనం కొంచెం సినిమాటిక్ వేలో. సో మీకు ఎక్కడి నుంచి రిఫరెన్స్ ఉందా ఈ కథకి? అంటే దీంట్లో అంటే 3 కీ పాయింట్స్ ఉన్నాయండి. ఒక కీ పాయింట్ వచ్చేసి ఫస్ట్ వెంకట్ గారు. సో డీసీపీ లైక్ ముంబైలో నాయక్ గారు, లైక్ అతను ఒక ఇష్యూ వల్ల ఫ్యామిలీని కాల్ చేశారు. లైక్ అదొకటి పాయింట్లో ఒక హీరో స్టోరీ ఉంది. నేను ఒక ఏజ్లో నేను ఒక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను, దొంగతనాలు బేస్ మా ఇంట్లో జరిగేది. సో అట్లా నాకేం ఎఫెక్ట్ అవ్వలేదు. బట్ ఓకే, ఆ కాన్సెప్ట్లో ఈ బీటెక్ బ్యాచ్ తీసుకున్నాం. ఓకే. లైక్ నేను ఒక పవర్ఫుల్ కొంతమంది ఎమ్మెల్యేలను చూసాం, లైక్ వాళ్ళతో ఒక ఎమ్మెల్యేలు ఎలా బిహేవ్ చేస్తారో ఒక స్టోరీ అది. సో ముగ్గురిని బేస్ చేసుకొని స్టోరీ రాసుకున్నామండి. బేస్డ్ ఆన్ 3 ఈవెంట్స్. రియల్ అంటే మీకు దగ్గరగా చూసినాయా నేను. ఓకే. సో యా, రవి గారు, ఈ సినిమాలో మెయిన్ కీ రోల్స్లో మీది కూడా ఒకటి అని వినబడుతుంది. సో అంటే జనాల ముందుకు రావడం వేరు, ఇలాంటి ఒక సినిమాతో అంటే యూ కెన్ కమ్ విత్ కమర్షియల్ ప్లాట్ లేదా ఇంకేదన్నా కూడా రావచ్చు, కానీ ఇంతమంది కీ ఫ్యాక్టర్స్ ఉన్న సినిమాలో మీ రిప్రజెంటేషన్ ఎలా ఉండబోతుంది? సో ఈ బేసికల్గా ఈ మూవీలో నేను ఓల్డ్ సిటీ విక్కీ అనే క్యారెక్టర్. సో ఐ విల్ బి లీడింగ్ ద టీమ్ అనమాట. సో బీటెక్ టీమ్కి నేను లీడ్. సో ఇందులో సెకండ్ హీరో అని చెప్పుకోవచ్చు. సో అంటే ఇందులో డైరెక్టర్ గారు ఈ స్టోరీ ఎట్లా రాశారంటే ఒక్కొక్కరి క్యారెక్టర్కి అసలు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ ఉండదు. ఆ టైంకి ఎవరికి రావాల్సిన ఎలివేషన్ వాళ్ళకి, ఎవరికి రావాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి, అందరూ ఈక్వల్గానే ఉంటారు దీంట్లో. సో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు అని ఏం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ నేను హ్యాపీగా ప్రౌడ్గా చెప్పాలంటే వీళ్ళందరికంటే నాదే ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ వీళ్ళందరికీ కాపాడేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఓకే. మై సేవియర్ హీరో ఆయన మెయిన్ అదే కనబడుతుంది. ఆయన లేకుండా ఏం జరగదు ఇక్కడ క్లారిటీగా. ఓకే. సో అంటే క్యారెక్టర్ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ జస్టిఫికేషన్? అంటే ఈ సినిమా నేను చేయొచ్చు
నాకు అంటే మనం వచ్చినప్పుడు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక పాయింట్. ఈ రోజుల్లో ఆడియన్స్ ఆర్ ద కీ ఎలిమెంట్స్. ఎందుకంటే జనాలు థియేటర్కి రావడం అనేది చాలా కష్టం. వచ్చినా కొన్ని క్యారెక్టర్స్ మనకి ఖచ్చితంగా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు ఇంటికి. అరే ఈ క్యారెక్టర్ బాగుంది, ఇతనికి మంచి రోల్స్ ఇంకా పడవచ్చు, ఇతను పడితే ఇంకా బాగుంటుందని. సో మీకు ఎక్కడ అనిపించింది ఈ సినిమా నేను చేయాలి? బేసికల్గా నన్ను ఈ క్యారెక్టర్కి బాగా ఫైనల్ చేయడం కూడా ఇది మాస్ రగ్గడ్ లుక్ అనమాట. సో రెగ్యులర్గా నేను ముందు నుంచి పరిచయం ఉండటం వల్ల మేము మాట్లాడుకోవటము, సో ద వే ఐ టాక్, ద వే ఐ డీల్, ఇవన్నీ చూసి నీకు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నువ్వు ఇలా చేయాలి నాకు స్పెసిఫిక్గా. సో నేను ఓకే ఇది నేను ఇందులో ఎక్కువ కష్టపడక్కలే, నేను చేయాల్సింది నేను చేసి ఆయన చెప్పింది చేస్తే చాలు. సో నా క్యారెక్టర్ నాకుంది, నాకు సపోర్టివ్గా పెద్ద క్యారెక్టర్ అన్న ఉన్నారు. సో ఆయనకి కాంబినేషన్స్లో ఉన్నాయి. అందరూ అలీ గారు ఉన్నారు, సలోని గారు ఉన్నారు, నటాషా ఉన్నారు, సో షానియన్ ఉన్నారు, చాందిని, వేదిక, ఆదిత్య, ఇట్లా నాకు సో ఐ హ్యావ్ గుడ్ బ్యాకప్. సో నాకు ఈయన ఇచ్చిన క్యారెక్టర్ నేను హ్యాపీగా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటే సినిమా అంటే డే 1 చెప్పినప్పుడే సినిమా అంటే ఆ స్టోరీ నాకు బాగా నచ్చింది. అండ్ ఆ యూనిక్ పాయింట్ సినిమా చాలా బాగుంటుంది, మనం బాగా చేస్తే చాలు సినిమా ఈ జనాల్లోకి రీచ్ అయిపోతుంది అనుకున్నాం. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్, ఒక 1.5 years స్ట్రగుల్ తర్వాత సినిమా అవుట్పుట్ మనం చూసాము. అండ్ వెరీ వెరీ హ్యాపీ. నేను వెళ్ళి హక్ చేసుకుని అన్న ఒక మంచి సినిమా ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుంది, సినిమా మంచి పేరు వస్తుంది. అంటే మీకు తండ్రి ఫస్ట్ తెలంగాణ, మన ఎల్బీ నగర్ దగ్గర లోకల్. తెలంగాణలో మన పక్కిన కుర్రాడు ఎలాగుంటాడు, ఓకే లైక్ అంటే మనం బయట 10 మంది చూస్తే 5 చిచ్చారుగా ఉంటాం. అంటే లైక్ చిచ్చారు కాదు, ఇట్లా అది ఇతను ఎగ్జాక్ట్గా బయట ఎలాగుంటాడో సినిమాలో కూడా అలాగే ఉంటాడు. ఓకే ఒరిజినల్ క్యారెక్టర్ బయట ఎలాగైతే తిరుగుతాడో లైక్ లైక్ మాస్ అపీరెన్స్ బాగా కనబడుతుంది కదా, అదే సినిమాలో చేసాడు. ఓకే సూపర్. క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేసినట్టున్నారు బాగా, రైట్? నటాషాజీ, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్, వాట్ వాజ్ యువర్ ఇంపార్టెన్స్? అంటే ఒక వైఫ్ క్యారెక్టర్, ఒక కపుల్ క్యారెక్టర్లో ఉంటుందా, లేదా మీ ద్వారా కూడా ఏమైనా ట్విస్ట్ ఉంటుందా సినిమాలో? తెలుసు అన్న, మిస్ ఇండియా అయినా కూడా కొన్ని క్యారెక్టర్స్ మనకి తెలుసో లేదో అని. అంటే ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్కి ఇంట్రడక్షన్ కదా. అవును. సో మన మిస్ ఇండియా మన సినిమాలో చేసిందని, నాతో చేసిందని కొంచెం చెప్పుకుంటున్నాం ఆడియన్స్కి. ఓకే. So I feel that in this movie every girl has a different character. Okay, I don't know about the other characters, but I was playing his wife's role, which I feel that if you're a hero's wife, of course you will be highlighted, right? So that's one thing. And then I was looking pretty. We shot a song in Goa. We shot for 3 days. Song was చాలా బాగుంది సార్, soothing. Yes. Location was awesome. The song has come out very well. So I feel this is little different because we have done romance and fights. Are there any action sequences for you? No. లేదా? అయ్యో. Doesn't have action sequences, but మా ఇద్దరు ఎపిసోడ్ అంటే డైరెక్ట్గా కథ రాసుకున్నప్పుడే మా ఎపిసోడ్ అది బాంబే ఎపిసోడ్. ఓకే. బాంబేలో జరిగే ఎపిసోడ్. సో అందుకని షూటింగ్ కూడా మేము బాంబేలో చేసాము. నా సోలో ఆ సాంగ్లో తను ఉండదు. బట్ నా సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఫస్ట్ హాఫ్ ఆ బాంబే ఎపిసోడ్ అట్లా తీసుకెళ్ళిందని, అది ఇంటర్వెల్ ముందు వచ్చింది ఆ ఎపిసోడ్ చాలా బాగా వచ్చిందని అందరూ చెప్పడం జరిగింది. అంటే ఇది మేము చెప్పేది కాదు, డిస్ట్రిబ్యూటర్స్ చూసి చెప్పిన మాట ఇది. ఆ సెకండ్ హాఫ్ తర్వాత హెబ్బా పటేల్ అండ్ బీటెక్ బ్యాచ్ రవి అండ్ టీమ్ ఎమ్మెల్యే ఎట్లా లీడ్ చేశారు, అది బాగా హోల్డ్ చేస్తుంది. క్లైమాక్స్ మీ పాత్ర మళ్ళీ సెకండ్ ఓకే. సెకండ్ హాఫ్ కూడా నేను ఉంటాను. అంటే సినిమాకి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి చూడండి, అంటే సినిమాని అట్లా తీసుకెళ్ళి అని. సో అట్లా ఫస్ట్ హాఫ్ లో మా బాంబే ఎపిసోడ్, మా సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది, కీ పాయింట్స్. అండ్ సెకండ్ హాఫ్ లో సినిమాలో ఏడిపిస్తారు ఒక చోట. అది సస్పెన్స్, అది ఇప్పుడే చెప్పాలి. ఓకే. Thank God you told me that. मैं बोल देती Thank God. ఓకే, ఎమోషనల్ సీన్ ఉందంట. డిస్ట్రిబ్యూటర్స్ టోల్డ్ उसको హైలైట్ करो. Okay. That one. Okay. ఓకే. రాజ్ గారు, అంటే సార్ సినిమాల్లో మోస్ట్లీ సాంగ్స్ ఈ మధ్యకాలంలో చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు సాంగ్స్ ఉంటే స్టోరీ డిస్టర్బ్ అవుతుందని ఒక కీ ఎలిమెంట్ ఒకటి. అండ్ క్రిస్పీ టైంలో
పెద్ద సినిమాలు గ్రాండ్యూర్గా తీసుకున్న అయితే 3-3.5 గంటలు చూస్తున్నారు. నార్మల్గా టైం కూడా క్రిస్పీ టైంలో ఒక 2 అవర్స్లో క్లోజ్ చేద్దాం. మీ రన్ టైం ఏంటి? అండ్ మెయిన్గా ఇప్పుడు చూస్తున్న మెయిన్ కీ ఎలిమెంట్ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే ఎంత టిపికల్గా ఉంటే ఆడియన్స్ అంత హుక్కప్ అయి కూర్చుంటున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ వాజ్ యువర్ స్క్రీన్ ప్లే పాయింట్? అంటే రివర్స్ స్క్రీన్ ప్లే వస్తుంది ఈ మధ్యన, లేదంటే ప్యారలల్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ స్ట్రైట్ గా ఉండదు. ఓకే, అంటే ఇండైరెక్ట్ పాయింట్ చెప్పుకుంటాం. ఇప్పుడు స్టోరీ రన్ అవుతుంది అంటే స్టోరీలోకి మీరు తీసుకెళ్లే టైం డ్యూరేషన్ తక్కువ ఉంటుందా, లేదంటే మాది 2 hours 10 minutes అని మూవీ. ఓకే, 2 hours 10 minutes. అంటే ఇందులో కూడా ఏ సీన్ ఏ సాంగ్ కూడా ఏదో టైం పాస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టింది కాదు. ప్రతి సాంగ్ లో కూడా ఒక సీన్ ఉంటుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు స్టోరీ. సూపర్. ఒక సాంగ్ లేకపోయినా స్టోరీకి కరెక్షన్ ఏదో మనం ఎవ్రీథింగ్ బిర్యానీలో పులిహార కలిపెట్టు కాకుండా ఎవ్రీథింగ్ సిచ్యువేషన్ దగ్గర సాంగ్ ఉంటుంది. అంటే మీకు సాంగ్ వచ్చినప్పుడు మీకు అర్థం కాదు. సో ఫస్ట్ సాంగ్ హైదరాబాదీ సాంగ్ అని ఉంది. అది వీళ్ళ 5 క్యారెక్టర్స్ ఏంటి, వీళ్ళు ఏంటని ఎస్టాబ్లిష్ చేసే అది ఎస్టాబ్లిష్మెంట్ కోసం మనకి సీన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్. తర్వాత ఉప్పు సాంగ్ అని ఉంటుంది. అది వీళ్ళు ఎందుకు దొంగతనం చేస్తారు సాంగ్. థీమ్ సాంగ్, హీరో గారు ఎంట్రీ సాంగ్ ఉంటుంది. అది ముంబైలో ఎన్కౌంటర్ చేసేటప్పుడు షార్ట్ సాంగ్ అది. ఓకే, అది నేనేంటి నా క్యారెక్టరైజేషన్ షార్ట్. తర్వాత మా ఇద్దరు లవ్ సాంగ్, మా ఇద్దరి మధ్యన అనుబంధం ఎట్లా ఉంటుంది, మేమేంటి అనేది మా సాంగ్. సో అండ్ కమర్షియల్ పాయింట్లో ఇంకా ఐటమ్ సాంగ్ అనేది కొంచెం కమర్షియల్ పాయింట్లో వెళ్తుంది. సో అట్లా ప్రతి సాంగ్కి ఇంపార్టెన్స్ అండ్ కథ ప్రకారం వెళ్ళింది. అండ్ సినిమా రన్ టైం కూడా మాది పెద్ద కాదు, 2 hours 10 minutes. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మీకు ఫోర్స్ఫుల్ గా ఇక్కడ ప్యాచ్ వర్క్ పెట్టాలని ఉండదు. మీకు సీన్స్ కూడా మీకు ఇట్లా హై ఎండ్ వెళ్ళిపోయి ఇట్లా పర్ఫెక్ట్గా వెళ్తుంది. క్లీన్ స్క్రీన్ ప్లే. నేను అంటే జనరల్ ఆడియన్గా చెప్తున్నాను, అంటే నా సినిమా నేను డైరెక్టర్ కాదు. 2 hours కూర్చొని హ్యాపీగా చూస్తాను. ఫోన్ తీసి బాగా లేకపోతే ఎక్కడ సోది గట్ల అట్లా అయితే ఉండదు. అది కాన్ఫిడెంట్ చెప్పగలను. ఇది చెప్పిన మాట డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట, డిస్ట్రిబ్యూటర్ చూసి చెప్పిన మాట. సూపర్, వెయిటింగ్ మేము కూడా దానికోసం. నటాషా గారు, అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో ట్రై నాట్ టు ఓవర్లాప్ ఈచ్ అదర్. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ప్రాబ్లమ్ పక్కకి చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దెన్ సైడ్ మే చూసినప్పుడు అప్పుడు హెల్ప్ చేద్దాం. ఇది తెలంగాణ ఏపీ ఏపీ కాకినాడ అన్న అది. ఓకే, హలో మైక్ టెస్ట్ 1 2 3. మాది కూడా ఓకేనా? ఓకేనా? సో నటాషా గారు, మీకు అంటే ఫస్ట్ ఫిలిం ఇది. సో అసలు మీకు ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్? ఎక్కడి నుంచి? అండ్ పేరెంట్స్ సపోర్ట్. చాలామంది ఈ రోజుల్లో వెన్ దే వాంటెడ్ టు కమ్ టు ఇండస్ట్రీ వద్దు అనేవాళ్ళు ఉన్నారు, లేదా సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. సో హౌ డిడ్ యూ గెట్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ అండ్ హూ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్? My inspiration is my mother. Okay. Because I've seen how independent she has always been, and I'm very, very lucky because my parents are very supportive. So when I was doing modeling also, my father used to travel with me. He never left me alone. That time I used to think why he's not giving me my space, because that time I was very young. I was a teenager. But now when I like meet new people and they tell me about their experience, what all things they have gone through, I just thank God and thank my father and my mother. Because of them I have always been safe, and they have always been very supportive. And yes, I don't want to forget mentioning my sister, because she also used to be on sets with me. She used to tell me, "Arey makeup acha nahi hai, no you wear this dress, do that." So I'm very lucky, touch wood. Okay. So what was your dream project or role when you wanted to come to the industry? So you will have some set of minds and thoughts to portray one kind of character. Do you have any kind of roles that you wanted to portray in the future? No, because sometimes whatever you think, there are possibilities that audience might not like it. So I have no foundation when it comes to the character. If the character is good, I would love to do it. And when I shifted to South, I always had a dream that there are few actors I would love to work with. Can like you Naga say that? Chaitanya. She will name all successful heroes. No, not like that. No, man. అంటే నేను ఇది ఇంతకుముందు
ముందు చాలా ఇంటర్వ్యూల్లో చూశాను. ఓకే No, like when we were shooting in Goa Ah. also, that time also Venkat used to ask me like, ki, who's your favorite Ah, hero? yeah, So check it. that time also I told him that Yeah. I really like Naga Chaitanya. Okay. And that guy, Urike, what's the name? ఉరికే సాంగ్ Urike Urike song. What's the name? I forgot. Oh. Advishesh. Yes, Advishesh. yes, Urike, yes. ఓకే సో బోత్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ యూ వాంట్ టు వర్క్. Yeah. and you're already he working introduced with from Anna that Annapurna house Studio. only. యా యూ ఆల్రెడీ వర్కింగ్ విత్ వన్ ఫ్రమ్ దట్ Annapurna. ప్రొడక్షన్ హౌస్. అన్న దీని గురించి ఒక క్వశ్చన్ ఉంది, లాస్ట్ యూ లేటర్ వస్తున్నా మీ దగ్గరికి. యా ఓకే. సో యా నాగ చైతన్య గారు అండ్ ఆడవశేష్ గారు. వై నాగ చైతన్య గారు అంటే I ఫ్రమ్ think he's very hot. He's very good looking. డే 1 నుంచి సెట్లో కూడా ఫస్ట్ డే Every day I used to tell them on sets. డే 1 సెట్లో నాగ చైతన్య Naga Chaitanya, I really like him. నాగార్జున గారు, నాగ చైతన్య గారు వినండి, నతాషా గారికి అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం ఇవ్వండి. సూపర్, రికమెండేషన్ ఖరీదు ఆల్రెడీ. Thank you. వెరీ గుడ్. యా వెంకటన్న మీ దగ్గరికి వస్తాను కదా, అదేంటి అంటే లైక్ యూ వాజ్ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్. యా నాగార్జున గారి ఓన్ బ్యానర్, Own banner. అన్నపూర్ణ కింద ఉన్న Yeah. షాడో కింద ఉన్న హిజ్ ఓన్ బ్యానర్, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరో. అవును. అప్పట్లో ఒక రూమర్ చాలా గట్టిగా మేబీ చాలామంది అడుగుండొచ్చు ఇది వరకు, బట్ ఐ వాంట్ టు గెట్ ఎ క్లారిటీ. నాకు మేనలుడే ఇంట్రడ్యూస్ అవుతున్నారు అని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి అప్పట్లో. వాట్ వాజ్ యువర్ థాట్? అంటే అప్పుడు మీకు ఇంకా తెలిసి ఉండకపోవచ్చు, ఇండస్ట్రీ ఫస్ట్ టైం కాబట్టి. సో మీకు అంటే తెలుసా ఈ విషయం, అది జరిగింది ఇలాగ అనుకున్నారు? అది ఎందుకు వచ్చిందంటే బేసిక్లీ నన్ను సెలెక్ట్ చేసింది వైవిఎస్ చౌదరి గారు, మా డైరెక్టర్. నా స్క్రీన్ టెస్ట్ కూడా చాలా విచిత్రమైన స్క్రీన్ టెస్ట్. నాకు ఏమి రాదు, కెమెరా పెట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పటం. అది చూసి నాగార్జున గారు నాతో స్క్రీన్ టెస్ట్ చేసింది. ఆ టైము ఆ ఇయర్ గ్లాడ్ ర్యాక్స్ మ్యాన్ హంట్ గెలిచినోడు, వాడు ఒక 6 feet ఉన్నాడు. చిన్న స్టోరీ చెప్తున్నా ఏమనుకోవద్దు, మీరు అడిగారు కాబట్టి. సో బట్ ఈవినింగ్ టేప్ చూసి నాగార్జున గారు అది పక్కన పెట్టండి, మన నోటిని తీసుకోండి అని చెప్పటం. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. మీకు అది ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో సేమ్ టైంలో సుమంత్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. అవును. సో అండ్ నాగార్జున గారి అంటే జనాలకి వాళ్ళ రిలేషన్లు ఏంటని అన్నీ తెలియవు కదా. వెంకట్ అక్కినేని అని పేరు బయట, అది నాగార్జున గారి బ్రదర్ పేరు. సో అది సంహౌ జనాలు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని నా ఫీలింగ్ అది. సో అట్లా జరగటం వల్ల కొంతమంది అనుకుంటారేమో, బట్ బై నౌ ఐ థింక్ ఎవ్రీబడి ఇట్స్ క్లియర్. అండ్ నాకు బ్రేక్ ఇచ్చింది నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు. బట్ ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. Yes, నేను we know. కామన్ మ్యాన్, జనాల్లో నుంచి వచ్చిన హీరో, నేను యాక్టర్ని. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. బట్ నాకు ఇండస్ట్రీలో ఎవరు రిలేటివ్స్ అనేది ఎవరు లేరండి. సూపర్ అండి, అది మాకు తెలుసు మీరు సెల్ఫ్ మేడ్ స్టార్ అని మాకు. ఎందుకంటే బట్ ఐఎమ్ లక్కీ దట్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ యూ యాక్టెడ్ విత్ నాగేశ్వరరావు గారు Yes. అండ్ ఇంట్రడ్యూస్ విత్ నాగార్జున గారు అండ్ Yes. చిరంజీవి గారు. అసలు అది Yes. కాంబినేషన్స్ అవి డెడ్లీ కాంబినేషన్స్. ఎస్ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ సెన్స్ దట్ యునో ఫస్ట్ సినిమాలోనే నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లెజెండ్ మన తెలుగు సినిమాకి. దెన్ చంద్రమోహన్ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. అంటే అంటే బేసిక్లీ నాకు ఏం రాదు కదా అప్పుడు. సో వాళ్ళు ఏం తెలియదు, మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవాడిని. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నేను చిరంజీవి గారు వీరాభిమాని చిన్నప్పటి నుంచి. అది ఒక రోజు అసలు ఇక్కడ మన సోమాజీ కూడా, అంటే అన్నయ్య గుర్తుండదు, నాకు గుర్తుంది. ఎందుకంటే ఐఎమ్ మీటింగ్ మై స్టార్, మై సూపర్ స్టార్. అవి మనకు మెమరీస్. సో అది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనుకుంటా. దానికి నేను హోటల్లో ఎంటర్ అవుతున్నాను, అన్నయ్య లిఫ్ట్ దిగి వస్తున్నారు. ఎవరు ఇంట్రడక్షన్ ఏమీ లేదు. అది ఎదురు బదురు పడంగానే వెళ్ళి, అంటే ఒక మెగాస్టారు అన్నీ పక్కన ఆయన హక్ చేసుకున్నారు, నేను హక్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఆ ఫంక్షన్లో మొత్తం ఆయన పక్కనే ఉన్నా నేను. అండ్ ఆ ఫంక్షన్లోనే ఆయన చెప్పారు మనం సినిమా చేయబోతున్నాం అని. ఓ అది అన్నయ్య సినిమా. అన్నయ్య సినిమా. అండ్ రవితేజ నాకు మా వైవిఎస్ చౌదరి గారికి అతను రూమ్మేటు. సో నా ఫస్ట్ సినిమా ట్రైనింగ్ అయినా జరిగేటప్పుడు రవి అట్లా వస్తూ ఉండేవాడు. సో నాకు రవి ముందు నుంచే ఫ్రెండ్. సో అన్నయ్య సినిమా షూటింగ్ వాజ్ లైక్, అండ్ రవికి కూడా అన్నయ్య అంటే చాలా ఇష్టం. తెలుసు సో చిరంజీవి గారు ఇద్దరం ఆయన అభిమానులు. అండ్ నేను డబ్బింగ్ చెప్పింది కూడా ఫస్ట్ అన్నయ్య సినిమాకే. అది కూడా చిరంజీవి గారు చెప్పించారు. ఎందుకంటే ఆ టోన్ కానీ అదంతా జెన్యున్గా ఉండేదన్నమాట. అన్నయ్య అప్పుడు నా వాయిస్ కొంచెం. ఫస్ట్ మూవీ శివాజీ గారు చెప్పారు కదా. ఫస్ట్ మూవీ నాకు మన
చక్రి గారి అబ్బాయి ఆయన పేరు శ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చెప్పాడు. శ్రీ చెప్పాడు, తర్వాత ఒక మూవీకి మన రఘు కుజ్జే గారు చెప్పారు. బట్ థర్డ్ మూవీకి అన్నయ్యకి ఇక నేను స్టార్ట్ చేశాను. అది చిరంజీవి గారు ప్రోత్సాహంతో. అంటే నేను లక్కీ చిరంజీవి గారితో చేశాను, దెన్ బలివాడి బాస్ బాలకృష్ణ గారితో చేశాను. అవును, బాలకృష్ణ గారితో చేశాను. దెన్ మోహన్ బాబు గారితో చేశాను, శ్రీకాంత్ గారితో చేశాను. జగపతి గారు మా ఐ లవ్ హిమ్, సచ్ ఏ లవ్లీ కో యాక్టర్. శివరామరాజు బ్రదర్ క్యారెక్టర్ అందులో. నేను విష్ణుతో సలీంలో చేశాను, అది మోహన్ బాబు గారి ప్రొడక్షన్. లక్కీలీ అంటే నేను అండ్ ఆఫ్ లేటెస్ట్ ఓజీ కళ్యాణ్ అన్నతో. సో అంటే నాకు ఎప్పుడు నేను మల్టీ స్టార్ కాస్ట్తో నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. చేశాను, చేస్తాను కూడా. ఇప్పుడు నేను రామ్ బజరంగ్ ఒక మూవీలో, రామ్ బజరంగ్, రాజ్ తరుణ్ అండ్ శాండీ హీరో, దాంట్లో నేను విలన్గా చేస్తున్నాను. అది కూడా స్క్రీన్ మీద ఒక బ్లాస్ట్. డెఫినెట్గా మా వాడు నన్ను హీరోగా ఎట్లా ఒక బ్లాస్ట్ ఇచ్చాడో, దాంట్లో మా డైరెక్టర్ సుధీర్ రాజు ఒక విలన్లో నన్ను ఒక బ్లాస్ట్. సూపర్. అది కానీ మీ హైట్ అండ్ పర్సనాలిటీ మేము చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇంకా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్కి బాగా ఫిట్ అవుతారు అని. మైట్ బి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, కానీ మీకు డ్రీమ్ రోల్ ఏదన్నా అంటే ఎవరిదన్నా ఒక పర్టికులర్ పర్సన్ది నేను సెట్ అవుతాను, ఐ వాంట్ టు పోర్ట్రే దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అతను బయోపిక్ చెప్పాలి, లేదా సమ్ కైండ్ ఆఫ్ రోల్ ఆర్ హిస్టారికల్ ఫిల్మ్స్ కాదండి. ఐ లవ్, నేను చెప్పాను కదా ఇందాక, నేను అన్ని కమర్షియల్ హీరోస్ని చూసి పెరుగుతూ వచ్చాను నేను. సో నాకు కమర్షియల్ సినిమాలు అంటే ఇష్టం. సో ఐ వాంట్ టు డూ కమర్షియల్ మూవీస్. ఓకే, నా మూవీస్కి పెట్టిన డబ్బుకి రిటర్న్స్ రావాలి, ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్స్కి, అందరికీ డబ్బు రిటర్న్ రావాలి. నేను లీడ్ చేస్తున్న సినిమా అయితే, నా షోల్డర్స్ మీద సినిమా ఉందంటే ఆ సినిమాకి థియేటర్స్లో కానీ వేరే రెవెన్యూ కానీ డెఫినెట్లీ వర్కౌట్ అవ్వాలి. దట్ ఈస్ ద మై డ్రీమ్. అంతే. అండ్ మీకు ఎప్పటి నుంచి కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ మూవీ తర్వాత వాట్ వాజ్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్? నాగార్జున గారి నుంచా, నాగేశ్వరరావు గారి నుంచా? బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఆడియన్స్ ఇచ్చేసారండి. ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ అది అంటే ఇవాళ రోజున అది ఆలోచిస్తుంటే సంధ్య 35mm అది కూడా ఒక విచిత్రమైన స్టోరీ. ప్రీవియస్ నైట్ మేము ప్రివ్యూ షో వేసుకుంటే అన్నపూర్ణ స్టూడియోస్లో అప్పుడు పాత థియేటర్ ఉండేది. సినిమా చూసిన వాళ్ళు మిక్స్ టాక్ ఉండేసి ఎట్లా నేను మా వైవేస్ డిసప్పాయింట్లోనే ఉన్నాం. అండ్ మీ ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, ఏంటన్నయ్య ఎట్లా అనలేరు అని. సరే అని ఇన్ఫ్యాక్ట్ ఆ నైటు నేను అప్పుడు హైదరాబాద్కి కొత్త, మేము వెళ్ళి అట్లా మన పోస్టర్లు పడినాయో లేవో అని సంధ్య థియేటర్కి వెళ్ళి చూసుకున్నాం. ఇంకా పోస్టర్లు కూడా పడలా. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిద్దా లేదా అని అట్లా అంత టెన్షన్లో మేము మార్నింగ్ థియేటర్కి వెళ్తే బై ఇంటర్వెల్ అండ్ షో వాజ్ హౌస్ఫుల్. మార్నింగ్ షో వాజ్ హౌస్ఫుల్ ఫర్ న్యూ కమర్స్. ఆ టైంలో ఇంకా న్యూ కమర్స్ మేమే స్టార్టింగ్. అది నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు ధైర్యం చేసి మాకు ఆ బ్రేక్ ఇచ్చారు. అప్పటికి మీరు నోటీస్ చేయండి, కొత్త యంగ్స్టర్ స్టార్ట్ అవ్వాల. అవును, నాకంటే ముందు కళ్యాణ్గా ఉన్నారు, అబ్బాస్ ఒక ప్రేమదేశము సెన్సేషన్, అబ్బాస్ అండ్ వినీత్ గారు. సో ఆ సెన్సేషన్ తర్వాత మా సినిమానే ఒక కొత్త వాళ్ళతో, అది నాకు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళం దాంట్లో, నేను కానీ హీరోయిన్ కానీ ఎవరికి సంబంధం లేని కొత్త వాళ్ళని తీసుకొచ్చి నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు బ్రేక్ ఇచ్చారు మాకు. అది ఇంటర్వెల్కి మార్నింగ్ షో ఫుల్ ఉంటాం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. అవును, అన్ని షోస్ ఫుల్ ఉంటాం, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆల్ షోస్. అండ్ బై ఇంటర్వెల్ హీరో వెళ్ళిపోయింది సినిమా, ఎక్కడికి వెళ్ళిపోయింది. అండ్ 100 days రన్ అయింది. 100 days. At that time 100 days are completely 100 కాదు, 180 days, 150 days. అంటే నౌ ఐ కెన్ సే ఐ థింక్ ఐ వాజ్ లైక్ ఎ ట్రెండ్ సెట్టింగ్ హీరో ఫర్ దట్ టైం. బట్ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుందన్న మీకు అప్పట్లో. దట్స్ బికాజ్ ఆ గిటార్ పట్టుకుని మీరు నిలబడే స్టిల్కి ఇప్పటికీ కూడా. అది ఆ టోటల్ క్రెడిట్ ఆ సినిమా మొత్తం మా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారి. ఆ సినిమా క్రెడిట్ ఆయనకి, ఈ సినిమా క్రెడిట్ మా రాజ్ సాలూరి. సూపర్, రైట్. సో రవి గారు, మీరు అంటే బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్, విల్ దిస్ మూవీ అంటే మీకు ఈ మూవీ ఆ బ్రేక్ కన్ఫర్మ్ అనే కాన్ఫిడెన్స్ మీకు అంటే స్టోరీ విన్నప్పుడా లేదా మొన్న ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు ఏంటి మీ కాన్ఫిడెన్స్? Day 1 నేను ఎప్పుడైతే స్టోరీ విన్నానో నాకు ఈ క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది, నాకు ఒక మంచి పేరు వస్తుందని ఐ స్టార్టెడ్ ద జర్నీ.
ఓవరాల్గా అంటే ఓవర్ ద టైం ఆయనతో ట్రావెల్ చేస్తూ స్టోరీ డెవలప్మెంట్ అవుతూ వెంకటన్న సజెషన్ చేసి ఇంకా దాన్ని ఇంకా బాగా స్క్రిప్ట్ని ఇంకా ఫైనల్ చేసి సో లాస్ట్కి మొన్న సినిమా చూసుకున్నాక కొట్టామరా మనకి ఒక పేరు వచ్చేసింది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో ఇప్పుడు అన్న మల్టీ స్టార్తో చేసినట్టు ఇప్పుడు నేను కూడా ఒక పెద్ద స్టార్తో చేస్తున్నాను. ఓకే. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఏంటో చెప్పచ్చా? అది ఇప్పుడు అన్న చిరంజీవి గారితో షేర్ చేసుకున్నారు. అందరికీ ఒక డ్రీమ్ హీరో చిరంజీవి గారు. సో ఆయనతో ఫ్యూచర్లో షేర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఈ అన్నయ్యతో చేసుకున్నాను. సో దానికి కూడా ఇంకేం చేస్తున్నారు సినిమాలు? నేను ఇప్పుడు భగవంతుడు మూవీ చేస్తున్నాను. కార్పము ప్రభాస్ గారిది ఫౌజీ చేస్తున్నాను. సో ఒక తమిళ మాకు అంటే ఫౌజీ మూవీ స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను అది చెప్తే చంపేస్తారు. అది స్టోరీ. సో ఇప్పుడు మనం హరుడుయే. నేను స్టోరీ అడగను, నేను ఏది కూడా స్టోరీ అడగను. ఎందుకంటే అది మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అది మీ దగ్గర నుంచి రాకూడదు. బట్ అంటే ప్రభాస్ గారితో కాంబినేషన్ ఉందా? ఉంది. నేను అడిగేది సింపుల్ క్వశ్చన్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా ఫీస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఫీస్ట్ మూవీ ఇప్పటి వరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మూవీకి సంబంధించి, బ్లాక్ బస్టర్ అంటారా, వరల్డ్ వైడ్ రికార్డ్ అంటారు, ఏ రికార్డ్ అంటారు, ప్రతి ఒక్క రికార్డు కొత్త రికార్డులు ఈ ఫౌజీ సినిమాతో వస్తే అదైతే గ్యారంటీ. ఓకే. సో అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేదు. చాలు. నేను అంతే అడుగుతాను. నేను ఎందుకంటే దాంట్లో మీ క్యారెక్టర్ ఏంటి, ఆయనతో ఏంటి, ఇవన్నీ నేను అడిగాను. ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓకే. నాట్ జస్ట్ ఇక్కడ ఇండియన్ రికార్డ్స్ కాదు, వరల్డ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓకే. అండ్ రాజు గారు, మీరు వాట్ వాజ్ యువర్ డ్రీమ్? అంటే ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీసి వెళ్ళిపోయాం అన్నట్టు కాదు. మనం ఇక్కడికి వచ్చామంటే వీ వాంట్ టు స్టిక్ టు ద ఇండస్ట్రీ, మంచి సినిమాలు ఇవ్వాలి. సో ఇది కమర్షియల్ ప్లాట్. మీరు నెక్స్ట్ చేసే సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను చెప్పిన డ్రీమ్ చెప్పిన, నాతో షేర్ చేసుకున్నాడు కాబట్టి నేను డ్రీమ్ చెప్తా. ఆయన బాలయ్య బాబు గారి వీర అభిమాని. ఏదో ఏదో ఒక రోజు బాలయ్య గారితో సినిమా చేయాలని ఆయన కోరిక. అది కోరిక ఉందండి. అంటే అందుకనే కమర్షియల్ సినిమాలు తీస్తాడు. ఓకే. కమర్షియల్ సినిమాలు తీసి ఏదో ఒకటి హిట్ కొట్టి ఆయన దృష్టి అన్న చెప్పే పోలీస్ డైలాగ్స్ ఇన్స్పిరేషన్ బై బాలయ్య. విన్నాను ఒక డైలాగ్ ఉంది, బ్లడీ ఫుల్ డైలాగ్ అనుకున్నా. అంటే ఎవరు రెఫరెన్స్ మీద పెట్టారు అనేది అర్థం కాదా? మీ ఫ్యానిజం అది? ఓకే. టాటూ ఉందా? టాటూ కాదు యాక్చువల్గా. నేను చిన్నప్పటి నుంచి నాకు లైక్ పాకెట్ మనీ కూడా అప్పుడు నేను ఇంటర్మీడియట్ నుంచి నేను చదువుతున్న టైం నుంచి నాకు బాలయ్య బాబు గారి సినిమాలు, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి సినిమాలు చూస్తూ పెరిగాను. అప్పుడు నాకు పాకెట్ మనీ 20 రూపీస్ టికెట్, అంటే లో లెవెల్. పైది బాల్కనీ 100 రూపీస్. నాకు డబ్బులు ఇస్తే స్నాక్స్కి ఫస్ట్ 20 రూపీస్ వచ్చి నా సినిమా చూసి ఆ విజిలైజ్ రావడం అది అలవాటు అయిపోయింది. అట్లా ఇష్టం అనమాట బాలయ్య బాబు గారితో. మా మమ్మీ ఎవ్రీ ఫ్రైడే ఎక్కడంటే వీటి ఫస్ట్ షోకి అక్కడ థియేటర్లో ఉంటాడు. అట్లా అలవాటు అయిపోయింది మా ఇంటి వాళ్ళకి. ఎక్కడ దొరుకుతాడో థియేటర్లో దొరుకుతాడు. ఓకే. మా ఎన్నిసార్లు తీసుకెళ్ళి కాలేజీ మా ప్రిన్సిపాల్ నన్ను పట్టుకొని కొట్టాడు కాలేజ్ తీసుకెళ్ళి. వీటి థియేటర్లో దొరుకుతాయి. కృష్ణ కలిసారు ఎప్పుడన్నా బాలకృష్ణ గారిని? కలవడం లేదు సార్, దూరం నుంచి చూసాం కానీ దగ్గరికి వెళ్ళి కలవలేదు. కలిసే అవకాశం త్వరలో ఈ సినిమా హిట్ తీసుకెళ్తా. సూపర్. అదిగోండి, ఎంతకంటే పెద్ద మాట ఏముంటుంది? హిట్ అనేది హిట్టే, సినిమా హిట్టే సార్. మాకు అదే ఆ ట్రైలర్లోనే కనబడిపోయింది. బట్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఆడియన్స్ రిసెప్షన్ కోసం. సో మా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన వాడు ఏంటంటే ఓకే. ఓకే. అండ్ నటాషా గారు, వన్ లాస్ట్ విత్ యూ. అంటే నాకు బయట ఒక రూమర్ వచ్చింది దట్ నటాషా గారు ఈజ్ అ గుడ్ సింగర్ అని కూడా. మాకు ఒకటి తెలుసా, నాకు చెప్పిన ఫ్యాన్ తెలుసు, మాకు అంత తెలియదు. మరి చూడండి ఇలాగే అలా ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. ఓకే, I'll sing Punjabi Gana. No. Actually, when seeing you in this outfit and this look, I am remembering Chura Liya Hai Dil. Oh. I wish I was a good singer. I would sing for you. ట్రై చేయొచ్చా మీరు కూడా? నేను కదా, ఆమె సింగర్. ఓకే. అన్న గిటార్ బాగా కొడతారు. ఎవరు? అన్న గిటార్ బాగా కొడతారు. గిటార్ అదాన్ని గిటార్ అని అంటాను, ఇంకేదన్నా అది మ్యాండ్లిన్. అది అందుకే ఆ షేప్ అది కూడా మ్యాండ్లిన్. కానీ మ్యూజిక్ అసలు అది సూపర్. అది కీరవాణి గారు అసలు నాకు కీరవాణి గారు ఆ సినిమా. దెన్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఎవరైనా ఎప్పుడైనా ఆనందం సాంగ్, అది ఏమి ట్రెండింగ్ సాంగ్. ఎప్పుడు కూడా హమ్ చేసే చెప్పండి. అవును, మీరు ఆ సాంగ్ క్లిప్పింగ్ చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడున్నా. అప్పట్లో రింగ్ టోన్స్ మాకు అవే ఉండే.
ఇప్పటికీ చాలా మంది పెట్టుకుంటారు. నాకు like- సాంగ్ వింటా డైలీ అది regular లేకపోతే వన్ టైం 10 minutes only. But story is based on that 10 minutes. Okay. He will be for less time, but he is the main part of the film. తనే ఇవాళ గుర్తుంటాడు. స్టోరీ టర్న్ అయ్యేది కూడా అక్కడ. అవును. ఆకాష్ గారు హీరోయిన్ అంటే కిరణ్ అన్న గుర్తుండిపోతాడు. అవును, వెంకట గారు అండ్ హీరోయిన్ గారు వాళ్ళు ఇద్దరు క్యారెక్టర్స్. తను రాయ్, yeah. నేను అప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నది కదా సినిమా చూసినప్పుడు అంటే చిన్నప్పుడు చదువుకున్నా అదే ఆయన చూసి నేను అప్పుడు అనుకున్నా భలే ఉంటాడే సల్మాన్ ఖాన్ లాగా ఉంటాడు. అంటే మనకు తెలుగు వాళ్ళకి ఈ ఇయర్స్ పెట్టుకోరు. ఆ స్టైలింగ్ ఈ బాడీ ఫిట్ టీ షర్ట్స్ మనకు కొంచెం తక్కువ. అవి కూడా ఈ సినిమాలో వాడేశాడు. నాకు అప్పుడే చూసినప్పుడు అదే భలే ఉంటాడు అంటే అంటే అప్పుడు చూసిన ఆయన మిమ్మల్ని ఇప్పుడు ఎలా వాడుకోవాలనిపించిందో అలా యూస్ చేసి. అంటే పోలీస్ క్యారెక్టర్ కదా దీంట్లో, సో డెఫినెట్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు. అవును. సో దాన్ని ఎట్లా సినిమాలో పెట్టాలా అని చెప్పి ఆ సీన్ రాసుకొని హీరోయిన్ తో చెప్పించేసి పెట్టించాడు. చిన్న సీన్ కన్విన్సింగ్ గా మళ్ళీ కన్విన్సింగ్ గా పెట్టించాడు అది. ఓకే. మీకు మీ అందరూ మిమ్మల్ని అట్లా గుర్తుపెట్టుకుంటారు. మిస్ అయిన ఫ్యాన్స్ అందరికి మళ్ళీ లుక్ ఇవ్వాలి, ఎట్లా తీసుకురావాలని మన వాళ్ళు అప్పుడు డాన్స్లు అది బాగుండే, కానీ ఒక బాడీ ఫిట్ హ్యాండ్సమ్ లాగా అన్నా కనిపించాడు ఆ టైంలో మాకు. లైక్ బాలీవుడ్ హీరోలాగా కనిపించేవాడు. సూపర్. సో అది నాకు ఇన్స్పిరేషన్ అన్న నాకు ఆ టైంలో, వాటిని చూస్తున్న టైంలో. బై గాడ్స్ గ్రేస్ ఈ సినిమాలో కూడా సాంగ్స్ బాగా వచ్చినాయి అండి. సాంగ్ చాలా బాగుందండి, చాలా సూదింగ్ గా ఉంది. సూదింగ్ గా ఉంటుంది. 5 సాంగ్స్ మీరు బాగానే ఉంటాయి. హైదరాబాద్ సాంగ్ కానీ స్పెషల్ సాంగ్ సలోని గారిది కానీ అది వినాలి, అది ఇంకా వెళ్ళలేదు. తెల్లారి సాంగ్ అయ్యో బాగుంటుంది. అది మాస్ మీరు తప్పకుండా సినిమా చూడండి. చూస్తాను డౌట్లో. మేము ఫ్రైడే వస్తే ఆయన చెప్పారు మేము ఫ్రైడే అక్కడే ఉంటాం అనమాట థియేటర్ ముందు. ఓకే పాసిబిలిటీ ప్రసాద్ ఆపుతున్నాను మొత్తం అయ్యి ఖచ్చితంగా మీరు పిలవలే కానీ వీఆర్ రెడీ టు కమ్ అండ్ వాచ్ అక్కడే. డన్. మీరు సాంగ్. वे मैं तो तेरा मन भरिया बदल गया सारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो लगता है यारा गली गली दे शक कर दे ऐत पार जरा भी नहीं हुण तेरी आँखियां विच मेरे लिए प्यार जरा भी नहीं मेरा ते कोई है नी तेरे बिन तेनू मिल जाना किसी दा सहारा वे तू मैनू छड़ जाना गल्ला तेरिया तो लगता है यारा प्यार मेरे नू तो वे मजाक समझ के बैठा नी मैं सब समझती आ तू जवाक समझ के बैठा तू वक्त नहीं दिंदा मैनू आजकल बहुत ज़्यादा गाली I'm sorry Natasha, you sing Super. very well. We are enjoying your voice actually. Natasha, you are We didn't want you to break. थैंक यू आई थॉट ज़्यादा हो गया సంథింగ్ ఏం చెప్పారు మీరు వింటాను అన్నారు వింటున్నాం వింటున్నారా? సో అంటే ఎంజాయింగ్ ఆ వాయిస్ Yeah, ఎంజాయ్ అంటే చేసి. మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ మీకు నెక్స్ట్ హీరోయిన్ తో పాటు సింగర్ కూడా ఉంది. ఫ్రీ హీరోయిన్ ఫ్రీ. But for the next time, this time we accepted whatever the language you sang. Next time we are expecting a Telugu song from you. yes I know also एक दो लाइन आता है నిన్ను కౌగైలు చిరుజల్లే వస్తున్నా I'll just see the lyrics and sing. Yeah, okay. I know that Mehbooba song I really like And it. now since you told me you can sing, next time romantic song సిక్కానా? Done. రాజుగారు కూడా అయ్యో ముందే తెలియలేదు. డబ్బులు ఇచ్చే గట్టిగా సింగర్స్ కి వాడేద్దాను కదా అనిపించింది. ఇప్పుడు అన్నా కూడా మన ప్రమోషన్స్ పాడొచ్చు కదా ప్రమోషన్స్ కి పాటించింది స్టేజ్. अगर मैं थोड़ा pronunciation गड़बड़ No करूँ problem, no just problem. మంటే గుండెలు చిరుజల్లై వస్తున్నా నిందు కౌగైలు మరుమరిలో పోస్తున్నా ఈ అలసల వేలినైనా తానలిన్మలి చలిలైలేనా నీ అలతస్త తీర్చలేనా నా మమతలి ఒడిలోనా महबूबा मैं तेरी महबूबा महबूबा
मैं तेरी महबूबा. సో थोड़ा गड़बड़ किया, sorry. సో వెరీ స్వీట్ మీ ద్వారా వాయిస్ మాకు ఏం చేసిందంటే మీ కోరిక ఇక్కడే ఇప్పుడే ఆన్ ద స్పాట్ ఆన్ ద స్పాట్ సూపర్ ఎంగన్ ఓకే. మీకు నెక్స్ట్ టైం ఛాన్స్ కూడా ఇవ్వాలా ఇప్పుడే నెక్స్ట్ టైం ఇంకోటి అడుగుతా, నాగ చైతన్య గారి సాంగే పాడమని అడుగుతాను. ఫస్ట్గా नहीं मैं పక్కా सीख ఆ, దాని ఓకే. సింగర్ ద్వారా మాకే తెలియదు. అన్నా? మీకు బాగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ, అంటే నాకు ఇప్పుడు 2 బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని బాలయ్య బాబు గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఆమెని నాగార్జున గారి దగ్గర, నాగ చైతన్య గారి దగ్గర తీసుకెళ్ళాలి. సో మా ఇంటర్వ్యూలో జరిగింది. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. అండ్ త్వరగా ఆ నిన్నెవరి ఫొటోస్ దగ్గరికి బయటకు వస్తే చిరంజీవి గారు ఈయన కూడా పెట్టేశాడు. Okay. ఈయన అన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. అది మొత్తం అందరితో మీకు ఎలాగో ర్యాప్ ఉంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సూన్. అండ్ త్వరగా ఫోటోలు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ May 15th హరుడు ఈజ్ గోయింగ్ టు రిలీజ్. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు లేవు, కంటెంట్ ఉన్న సినిమానే. సో కంటెంట్ ఉన్న సినిమా రాబోతుంది. సో ప్లీజ్ డు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, వాళ్ళు పడిన కష్టానికి ఆ సక్సెస్ మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నీ ఫ్రైడే పోస్టర్ బేస్ తరపున మా సినిమా బాగుండాలని, బాగా ఆడాలని, అందరు చూడాలని కోరుకుంటున్నాను. షూర్. థ్యాంక్ యూ.